హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని సిబిసిఈ సిసి కాన్ఫిగరేషన్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చెప్తానన్నాను కదా. లెట్స్ స్టార్ట్ ద పార్ట్ 2 క్లాస్. ముందుగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. ఈ మూడింటి గురించి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ముందుగా మనం కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఈ కాన్ఫిగరేషన్ గురించి. సో 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే సిబిసిఈ సిసి ఉంటుంది. కాబట్టి ఇవాళ క్లాస్లో మనం కామన్ బేస్ అంటే అక్కడ ఏవైతే మీరు 3 టెర్మినల్స్ బేస్ ఎమిటర్ కలెక్టర్ అని మాట్లాడుతున్నారో, సో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అనే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో ఇవాళ క్లాస్లో కామన్ బేస్ ట్రాన్సిస్టర్ కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ మీకు ఇస్తాను. ఓకే, చూడండి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కి సంబంధించి మీకు స్క్రీన్ మీద ఒక డయాగ్రామ్ అనేది కనపడుతుంది. సో ఈ 2 డయాగ్రామ్స్ సేమ్ ఒకటే ఇలాగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఈ పార్ట్ దిస్ ఈజ్ ట్రాన్సిస్టర్ అనమాట. కామన్ బేస్ అంటున్నామంటే అర్థం ఏంటంటే బేస్ కామన్ గా ఉంది, కామన్ గా కనెక్ట్ అయింది ఎవరికి, ఈ బేస్ కాకుండా మిగతా 2 టెర్మినల్స్ కి కామన్ గా కనెక్ట్ అయి ఉన్నది. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ లో ఏ ట్రాన్సిస్టర్ ని వాడారో మాకు ఎలా తెలుస్తుంది. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని నేను చూడంగానే చెప్తాను. ఎలా చెప్తాను అంటే ఇక్కడ ఎన్పిఎన్ ఉంది కాబట్టి మనం చెప్తున్నామని అనుకోవద్దు. కేవలం ఈ డయాగ్రామ్ చూసే మీరు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు. దానికి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఎప్పుడైనా సరే ఈ యారో మార్క్ ఇండికేషన్ ఉన్నప్పుడు పి దగ్గర నుంచి ఎన్ దగ్గరికి వెళ్తుంది. యారో మార్క్ ఎప్పుడు కూడా పి దగ్గర నుంచి ఎన్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది పి అయింది, ఇది ఎన్ అయింది, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ఎన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, అది పాయింట్ నెంబర్ 2. ఇక సార్ ఈ డయాగ్రామ్ లో ఈ పార్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు డయాగ్రామ్ ని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఈ పార్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ పార్ట్ మీ రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ పర్టిక్యులర్ పార్ట్ ని ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బయాస్ చెయ్యాలి. ఫార్వర్డ్ బయాస్ ఇటువైపు ఉండాలి. దీన్ని ఇన్పుట్ సైడ్ అంటాం. మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇది ఏదైతే ఉందో దీన్ని ఇన్పుట్ సైడ్ అంటాం, దీన్ని అవుట్పుట్ సైడ్ అంటాం. సో అవుట్పుట్ సైడ్ ఉన్నది ఏంటంటే రివర్స్ బయాస్ లో ఉండాలి. ఇది ఇక సిబికి, సిఈకి, సిసికి అన్ని కాన్ఫిగరేషన్స్ కి ఇదే ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఏది అడిగినా సరే మీరు చెప్పేయచ్చు. నేను చెప్తాను చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ట్రాన్సిస్టర్లో ఇది కామన్ బేస్ అని మనకు తెలియడానికి కోసం బేస్ అనే టెర్మినల్ ఇటు ఎమిటర్కి ఇటు కలెక్టర్కి కనెక్ట్ అయ్యి ఉంది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి యారో మార్క్ ఉంది అంటే డెఫినెట్గా ఇది పి టైప్ మెటీరియల్, ఇది ఎన్ టైప్ మెటీరియల్. సో ఇక్కడ పి ఉండి ఇక్కడ ఎన్ ఉంది అంటే ఇది ఆటోమేటిక్గా ఎన్. సో ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని తెలుస్తుంది. ఇక ఇక్కడ ఈ పర్టికులర్గా నెగిటివ్ ప్లేట్ పాజిటివ్ ప్లేట్ కనెక్షన్ చేసేటప్పుడు ఇది ఫార్వర్డ్ బయాసా రివర్స్ బయాసా, ఇది ఎలా తెలుస్తుంది మనకి రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ అనేది అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనపడుతున్న ఈ పర్టికులర్ పార్ట్ ఫార్వర్డ్ బయాసు, ఇది ఫార్వర్డ్ బయాస్ అయ్యో తీరాలి. ఇది ఇన్పుట్ సైడు, ఇది అవుట్పుట్ సైడు, ఇది రివర్స్ బయాసు. సో రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే పి టైప్ మెటీరియల్ ని పాజిటివ్ ప్లేట్ కి, ఎన్ టైప్ మెటీరియల్ ని నెగటివ్ ప్లేట్ కి కనెక్ట్ చేస్తే దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇంకా పిని పాజిటివ్ కి ఎన్ నెగిటివ్ కి కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అలా చేయాలంటే ఇక్కడ ఏది కనెక్ట్ చేయాలనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ పార్ట్ కి ఎన్పిఎన్ అనేది పెట్టుకోవాలి. సో ఇది ఎన్, ఇది ఎన్, ఇది పి. సో ఎన్ టైప్ కి తీసుకొచ్చి
నెగిటివ్ ప్లేట్ కనెక్ట్ చేశారు, పీకి తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశారు కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్. ఇది ఇన్పుట్ సైడ్ ఫార్వర్డ్ బయాస్ చేశాము. ఇక్కడ చూడండి ఎన్కి తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశారు, ఇది పీ కదా, పీకి తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేశారు, అంటే ఇది రివర్స్ బయాస్ అవుట్పుట్ సైడ్. సో ఇదే డయాగ్రామ్ ని ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి ఎలా కనెక్ట్ చేసాం చూడండి. సేమ్, ఇంకా ఇందులో ఏం మార్పు ఉండదు. ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఇక్కడ ఎన్పిఎన్ అని రాసాం అంతే. రిమైనింగ్ డయాగ్రామ్ సేమే, గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూడండి. ఇది చూసి మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఎక్స్పెరిమెంటల్ సెటప్ ని సేమ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న డయాగ్రామ్ లో లాగానే ఉంటది. ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఇది ఎన్ అండ్ ఇది పి. ఓకే, ఎన్ తీసుకొచ్చి నెగిటివ్ కి, పిని తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేసాం. ఇక్కడ ఇంకా అడిషనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ట్రాన్సిస్టర్ కి వేరే కలర్ తీసుకుందాం. ఈ ట్రాన్సిస్టర్ కి ఇటు సైడ్ ఒక అమ్మీటరు, వోల్ట్ మీటర్, ఇటు సైడ్ ఒక అమ్మీటరు, వోల్ట్ మీటర్, ఇటు సైడ్ ఒక రెసిస్టరు, ఇటు సైడ్ ఒక రెసిస్టర్ కనెక్ట్ చేశారు. టోటల్ గా దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇందులో ఇది నెగిటివ్ ప్లేట్ ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్ కి నెగిటివ్, పి టైప్ మెటీరియల్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే ఇది ఫార్వర్డ్ బయాస్. ఇక్కడ ఇది ఎన్ మెటీరియల్ కి తీసుకొచ్చి పాజిటివ్, పి మెటీరియల్ కి తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేశారు కాబట్టి ఇది రివర్స్ బయాస్. దిస్ ఈజ్ ఇన్పుట్ సైడ్, దిస్ ఈజ్ అవుట్పుట్ సైడ్. ఓకే, ఇందులో ఇక మీకు డౌటే అక్కర్లేదు. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి డయాగ్రామ్, అంతేకాని చూసి కంగారు పడకూడదు. ఇక రానున్న సిఈసిసి కాన్ఫిగరేషన్స్ లో కూడా ఏం మారుతుంది అంటే ఈ ఒక్క పర్టిక్యులర్ పార్ట్ తప్ప రిమైనింగ్ అంతా కూడా సేమ్ అదే సెటప్ ఉంటుంది. అది కూడా మీకు చెప్తాను రానున్న క్లాసుల్లో. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ క్లియర్ చేయడం కోసం నేను 2 కాన్ఫిగరేషన్స్ లోను తీసుకున్నాను, అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లోను, పిఎన్పి ట్రాన్సిస్టర్ లోను. చూడండి, ఇది నా ట్రాన్సిస్టర్, ఇది ఒక ట్రాన్సిస్టర్. సపోజ్ ఇప్పుడు ఇది ఏ ట్రాన్సిస్టర్, ఇది ఏ ట్రాన్సిస్టర్ మీకు తెలియలేదు అనుకోండి. కొంచెం సేపు యారో మార్కు ఇటు అవుట్ సైడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఫస్ట్ ఇది ఎన్, ఇక్కడి నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఇది పి, ఇక ఇక్కడ ఉన్నది ఆటోమేటిక్ గా ఎన్. ఓకే, ఇక్కడ చూడండి యారో మార్క్ ఇటువైపు ఉంది అంటే ఇది ఎన్, ఇది పి. ఇక్కడ పి ఉండి ఇక్కడ ఎన్ ఉంది అంటే ఇది పి. సో చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాను. చూడండి, యూజింగ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అన్నారా, ఇక్కడ పిఎన్పి అన్నారు. చూడండి, ఇక్కడ యూజింగ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అన్నారా. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ సెటప్ ఏముంది, సిగ్నల్. ఇక్కడ సిగ్నల్ ఇస్తున్నారంటే ఇన్పుట్ సైడ్, ఇక్కడ అవుట్పుట్ అని క్లియర్ గా వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఎన్పిఎన్పి కూడా ఇక్కడ సిగ్నల్ అంటే ఇక్కడ అవుట్పుట్ అని వాళ్ళే ఇచ్చారు. సో ఈ పర్టిక్యులర్ పార్ట్ ని గుర్తుపెట్టుకునే పద్ధతి అది. చూడండి, ఇక్కడ ఎన్ తీసుకొచ్చి నెగిటివ్ కనెక్ట్ చేశారు, పిని తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశారు, అంటే ఇది ఇన్పుట్ సైడ్ కాబట్టి ఫార్వర్డ్ బయాస్ చేసినట్టు కరెక్ట్ గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పిని తీసుకొచ్చి నెగిటివ్ కి, ఎన్ తీసుకొచ్చి పాజిటివ్ కి, ఇది రివర్స్ బయాస్, ఇది బాగానే ఉంది. తర్వాత చూడండి, ఇక్కడ పిని తీసుకొచ్చి పాజిటివ్, ఎన్ తీసుకొచ్చి నెగిటివ్, అండ్ ఇక్కడ ఎన్ ని ఇటువైపు పాజిటివ్, పిని తీసుకొచ్చి నెగిటివ్ చేస్తే ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్, అంటే కరెక్ట్ గానే ఉందన్నమాట. అంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. అసలు ఎగ్జామ్ హాల్లో ఎటువంటి డౌట్ లేకుండా మనం రిప్రజెంట్ చేయడానికి ఎవరు మనకి సహాయపడేది ఎవరు అంటే ఈ యారో మార్క్ ఒక్కటి గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా పాజిటివ్ దగ్గర నుంచి నెగిటివ్ వైపుకి వెళ్తుంది అనేది యారో మార్క్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇక మీరు సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా కావాలంటే అలాగ మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇక మనం క్యారెక్టరిస్టిక్స్ దగ్గరికి వద్దాం. 3 రకాలైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు బాగా గుర్తుండేలాగా చెప్తాను. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎవరున్నారు, వై యాక్సిస్ మీద ఎవరున్నారు. ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్, వై యాక్సిస్ మీద కరెంటు తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసేటప్పుడు. ఓకే, తర్వాత ఇక్కడ
అప్లై చేసినప్పుడు ఫస్ట్ VCB1 ఇక్కడ ఉంది, VCB2 ఇక్కడ ఉంది. ఇదే కాన్ఫిగరేషన్ నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నప్పుడు ఇవి మళ్ళీ మారతాయి. అది ఎలా మారుతాయి చెప్తాను చూడండి. దీనికి అర్థం ఏంటంటే ఈ VCB2 అనేది VCB1, VCB అంటే ఎవరు, కామన్ బేస్ దగ్గర మీరు తీసుకున్న వోల్టేజ్ అన్నమాట. ఆ వోల్టేజ్ కన్నా 1 కన్నా 2 అనేది ఎక్కువ ఉంది. జనరల్గా మనకి డౌట్ వచ్చేది ఏంటంటే ఈ డైరెక్షన్లో మనం వోల్టేజ్ తీసుకుంటున్నప్పుడు VCB1 అనేది తక్కువ ఉందని మీరే అంటున్నారు, VCB2 ఎక్కువ ఉందని అంటున్నారు. అలాంటప్పుడు VCB2 ఇటు రాకుండా ఇటు ఎందుకు వచ్చింది అనేది డౌట్ రావచ్చు. దానికి క్లారిఫికేషన్ ఏంటంటే ఇది క్యారెక్టరిస్టిక్స్, జనరల్గా డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఇమాజినరీ పార్ట్, అంటే ఇక్కడ మనకు అవసరం లేనిది వాడింది మనం ఏంటంటే ఈ పార్ట్ అన్నమాట. ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఇది ఏంటి అని అంటే కండక్షన్ ఎక్కడైంది పాయింట్ అంటే మీరు వోల్టేజ్ ఎక్కువ పెంచినప్పుడు ఏమవుతుంది, ముందుగానే అది ఆ బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఏదైతే మీరు నీ వోల్టేజ్ థ్రెషోల్డ్ వాల్యూస్ అని మనం ఏవైతే మాట్లాడుకుంటామో ఇది ఇంకా ముందే మనకి కండక్షన్ మోడ్లోకి వచ్చేస్తుంది అని అర్థం అనమాట. అంటే ఇది సపోజ్ ఇది 0 అనుకోండి, ఇది 10 అనుకోండి, 0 వోల్ట్స్ ఉన్నప్పుడు లేకపోతే 1 వోల్ట్ ఉన్నప్పుడు ఇక్కడ దాకా టైం పడితే 10 వోల్ట్స్కి వచ్చేసరికి ఇక్కడే కండక్షన్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఇది గుర్తుంచుకునే పద్ధతి. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఎక్స్ యాక్సిస్ మీద ఎవరున్నారు, వోల్టేజ్ VCB, వై యాక్సిస్ మీద కరెంట్ ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే దిస్ ఈజ్ IE1 అన్నాడు, ఓకే, తర్వాత IE2, తర్వాత IE3. ఈ వాల్యూస్లో చూడండి ఎప్పుడైనా సరే కరెంట్ రేంజ్ మనం ఇలా తీసుకుంటున్నప్పుడు వై యాక్సిస్ మీద కరెంట్ వాల్యూ పెరుగుతుంది అంటే గ్రాఫ్ ఇలాగే వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ చెప్పబోయే క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇలాగే ఉంటాయి. కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇలాగే ఉంటాయి కానీ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్లో ఈ రెండు ప్లేసులు మార్చుకుంటాయి. VCB1, VCB2 అని ఇక్కడ ఎలాగైతే అన్నారో అక్కడ CE వోల్టేజ్ అంటాం కాబట్టి ఆ వోల్టేజ్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. చెప్తాను, అది వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. నెక్స్ట్ VCB ఈజ్ కాన్స్టెంట్. కొంత లెవెల్ తర్వాత ఈ పర్టికులర్ ఏరియా గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్ దగ్గర నుంచి రాస్తారు కొంతమంది డ్రా చేసేటప్పుడు, కాదు ఈ పర్టికులర్ ఏరియా తర్వాత ఇక్కడి నుంచి కనెక్షన్ మోడ్ స్టార్ట్ అవుతుంది, ఇది ఆరిజిన్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి VCB కాన్స్టెంట్ అనే డయాగ్రామ్ లైన్ స్ట్రైట్ లైన్ మనకు ఉందనేది గుర్తుపెట్టుకోండి. అంతే, CB కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేసేసినట్టే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.